మనము యోహాను 19:16-30 వరకు ఉన్న అత్యంత శక్తివంతమైన మరియు జీవితాన్ని మార్చే సంఘటనను ధ్యానిద్దాం. అక్కడ జీసస్ క్రైస్ట్ సిలువ వేయబడుటకు తీసుకెళ్లబడెను. ఇది కేవలం ఒక చారిత్రక సంఘటన కాదు, ఇది సువార్త యొక్క హృదయం. ఇది ప్రేమ మరియు త్యాగం కలిసే స్థలం, న్యాయం మరియు కృప కలిసే స్థలం, మరియు సమస్త మానవాళికి రక్షణ అందుబాటులోకి వచ్చిన క్షణం. యేసు తన సిలువను మోసుకుంటూ గోల్గొదా వైపు నడుస్తున్నప్పుడు ఆయన కేవలం ఒక కట్టెల సిలువను మాత్రమే మోసుకోలేదు, ఈ లోకపు పాపాల భారాన్ని మోశాడు. ఆయన అనుభవించిన ప్రతి నొప్పి, ఆయన వేసిన ప్రతి అడుగు మన కొరకే. ఆయన నిర్దోషి అయినప్పటికీ స్వచ్ఛందంగా బాధల మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇది ఆయన ప్రేమ యొక్క లోతును మనకు చూపిస్తుంది. యేసును సిలువపై మేకులతో వేయబడినప్పుడు అది తీవ్రమైన బాధ యొక్క క్షణం. శారీరక నొప్పి ఎంతో ఎక్కువగా ఉండింది, కానీ అంతకంటే గొప్పది ఆయన మోసుకున్న ఆత్మీయ భారము. మనకు రావలసిన శిక్షను ఆయన తనపై తీసుకున్నాడు. పాపానికి ఫలితం మరణం, కానీ యేసు ఆ శిక్షను మన కొరకు స్వీకరించాడు. ఆయన సిలువపై వేలాడుతూ ఉండగా జనులు ఆయనను ఎగతాళి చేశారు, అవమానించారు, తిరస్కరించారు. అయినప్పటికీ ఆయన కోపంతో స్పందించలేదు, బదులుగా ప్రేమతో మరియు క్షమతో స్పందించాడు. ఆయన తండ్రి, వీరిని క్షమించుము అని ప్రార్థించాడు. ఇది మన అర్థానికి మించిన ప్రేమ. సిలువ వద్ద మనము పాపం యొక్క గంభీరతను చూస్తాము. పాపం చిన్నది కాదు, అది మనలను దేవుని నుండి దూరం చేస్తుంది. సిలువ మనకు పాపం యొక్క ధరను చూపిస్తుంది, దేవుని కుమారుని మరణం. అయితే అదే సమయంలో దేవుని ప్రేమ యొక్క మహత్వాన్ని కూడా చూపిస్తుంది. యేసు ఇద్దరు దొంగల మధ్య సిలువ వేయబడ్డాడు. ఒకడు ఆయనను అపహాస్యం చేశాడు, మరొకడు ఆయనను ప్రభువుగా గుర్తించి కృప కోరాడు. యేసు అతనికి పరలోక వాగ్దానం ఇచ్చాడు. ఇది చివరి క్షణంలో కూడా రక్షణ లభిస్తుందని తెలియచేస్తుంది. ఆ సమయంలో దేశమంతా చీకటి కమ్ముకుంది. ఇది జరుగుతున్న గొప్ప సంఘటనకు సూచన. సృష్టికర్త తన సృష్టి కొరకు బాధపడుతున్నాడు. జీవాన్నిచ్చినవాడు తన ప్రాణాన్నిస్తున్నాడు. యేసు నాకు దాహంగా ఉంది అని అన్నాడు. ఇది ఆయన మానవత్వాన్ని చూపిస్తుంది. ఆయన నిజమైన బాధను అనుభవించాడు. అందువల్ల మనము మన బాధలతో ఆయన దగ్గరకు వెళ్ళవచ్చు. చివరిగా యేసు సమాప్తమాయెను అని ప్రకటించాడు. ఈ మాటలు విజయాన్ని ప్రకటిస్తున్నాయి. రక్షణ కార్యం పూర్తయింది. పాపపు అప్పు పూర్తిగా చెల్లించబడింది. ఈ మాటలు ఓటమి కాదు, విజయం. శత్రువు ఓడిపోయాడు, పాపం జయించబడింది, దేవుని దగ్గరకు మార్గం తెరవబడింది. ఆ తరువాత యేసు తన ప్రాణాన్ని అప్పగించాడు. ఇది బలవంతం కాదు, ఆయన స్వచ్ఛందంగా ఇచ్చాడు. ఇది ఆయన త్యాగం యొక్క గొప్పతనాన్ని చూపిస్తుంది. గుడ్ ఫ్రైడే మనకు దేవుని అపారమైన ప్రేమను గుర్తుచేస్తుంది. మనము పాపులమై ఉన్నప్పటికీ ఆయన మన కొరకు మరణించాడు. ఇది కృప యొక్క మహత్వం. ఈ సందేశం మనల్ని స్పందించమని పిలుస్తుంది. మనము ఈ రక్షణను స్వీకరించాలా లేక తిరస్కరించాలా, ఇది మన నిర్ణయం. సిలువ మన జీవితం మార్చమని పిలుస్తుంది. మనము పాపాన్ని విడిచిపెట్టి ఆయనను అనుసరించాలి. గుడ్ ఫ్రైడే కేవలం దుఃఖం కాదు, ఇది ఆశ కూడా. ఆయన మరణం ద్వారా జీవం వచ్చింది. ఈ సంఘటనను ధ్యానిస్తూ మనము మన హృదయాలను పరిశీలించాలి. మనము కృతజ్ఞతతో జీవిస్తున్నామా? ముగింపులో ఈ సత్యాన్ని గుర్తుంచుకోండి. సిలువ ప్రపంచంలోనే గొప్ప ప్రేమకు నిదర్శనం. యేసు మన కొరకు అన్నీ ఇచ్చాడు. మనము కూడా మన హృదయాన్ని ఆయనకు అర్పిద్దాం. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ గుడ్ ఫ్రైడే రోజున నీ సన్నిధిలో వినమ్రతతో వచ్చుచున్నాము. మా పాపాల కొరకు సిలువపై బాధపడిన జీసస్ క్రైస్ట్ ప్రభువుకు కృతజ్ఞతలు. ప్రభువా, నీవు అనుభవించిన బాధను, నీవు చూపించిన ప్రియమను మేము ఎప్పటికీ మరువకూడదు. ప్రభువా, మా పాపాలను క్షమించుము. సిలువపై నీవు చెల్లించిన ధరను గుర్తు చేసుకుంటూ నీ చిత్తానికి అనుగుణంగా జీవించే హృదయాన్ని మాకివ్వుము. మాలో ఉన్న దోషాలను తొలగించుము. పవిత్రమైన జీవితం గడపడానికి మమ్మల్ని మార్గదర్శనం చేయుము. ప్రభువా, నీ ప్రేమను అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకివ్వుము. నీవు మాకిచ్చిన రక్షణను గౌరవిస్తూ ఇతరులకు కూడా ఆ ప్రేమను పంచే కృపను ప్రసాదించుము. కష్టకాలాల్లో కూడా నిన్ను నమ్మే విశ్వాసాన్ని మాకివ్వుము. ఈ ప్రార్థనను జీసస్ క్రైస్ట్ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.